హాయ్ అండి, నేను మీ సంధ్యాని. అంటే నేను అప్పుడప్పుడు పూజలు చేసేటప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. అయితే నేను పూజలు చేసి ఈ శుక్రవారం వినాయకుడి పూజ అయితే చేశాను కదా, ఆ పూజ చేసేటప్పుడు కొబ్బరి పచ్చడి నేను అంటే ఒక రెసిపీ పప్పు ఏదో ఒకటి ఉల్లిపాయలు లేకుంటే ఏమి వండుకుంటాను అనమాట, నైట్కి కూడా సరిపోయేటట్టు. ఈరోజు ఏంటంటే కొబ్బరి పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు తినే పూజను బట్టి అనమాట, కొన్ని పూజలకు నెయ్యి తినాలి, కొన్ని పూజలకు ఆయిల్ తినాలి అని ఉంటుంది. నేనైతే ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర ఎక్కువగా వేసుకున్నాను, ఒక స్పూన్ వేసాను. ఆ జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసుకుని, శనగపప్పు బాగా ఫ్రై అయిపోతుంది కదా, అప్పుడు కాస్త అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసండి. అప్పుడు కొబ్బరి ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు తినే పులుపుని బట్టి కాస్త చింతపండు వేసేసి ఈ బాగా పోపు అంతా చల్లగయ్యాక మిక్సీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట పచ్చడి. అన్నం అంతా దీంతోనే తినేయచ్చు. మనకి కూడా పూజలు చేసి చాలా తృప్తిగా కూడా ఉంటుంది. కావాలంటే మీరు పోపు వేసుకోండి, నేనైతే పోపు వేయట్లేదు. ఈ వీడియో నచ్చితే